హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. నేను వచ్చేసి శనగపప్పు ఆలు కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగానే శనగపప్పు ఆలు రెడీ చేసి పెట్టుకున్నాను. మిర్చి ఆనియన్ కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించి బాండీ పెట్టేసి ఆయిల్ కూడా పోసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకెందుకు లేటు, వెంటనే మనం వచ్చేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసేద్దాము. పదండి. ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి రజిత RS24. ఛానల్ నేమ్ వచ్చేసి సెర్చ్ చేయండి, ఈజీగా కనిపిస్తుంది. మన షార్ట్స్ ఉన్నాయి ఛానల్లో వచ్చేసి. ఇప్పుడే లాంగ్ వీడియోస్ అనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఉగాది నుండి స్టార్ట్ చేశాను. ఉగాది వీడియో ఒకటి పెట్టాను, ఇప్పుడు వచ్చేసి సెకండ్ వీడియో. లాంగ్ వీడియోస్ అంటూ ఈ 2 వీడియోసే. షార్ట్స్ అయితే ఉన్నాయండి, షార్ట్స్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి. ఇది తొందరగా చేసుకోవచ్చు. ఈ కర్రీ వచ్చేసి మాకు వచ్చు అని అనుకునే వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడే కొత్తగా ఎవరైనా వచ్చి మన ఛానల్ చూస్తుంటే, కుకింగ్ కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళైతే ఈ కర్రీ అనేది ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను చెప్పాను కదా, జీలకర్ర ఆనియన్ మిర్చి వేసేసి మిక్స్ చేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత, అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనము ముందుగా ఆలు ముక్కలను వేసేసుకుందాము. ఎందుకంటే నేను ఆలు శనగపప్పు కొంచెం ఒక 1 విజిల్ వచ్చేదాకా ముందు ఉడకబెట్టాను కుక్కర్లో వచ్చేసి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఫ్రై అనేది తినరండి. ఫ్రై కర్రీస్ చాలా తక్కువ తింటారు. ఇప్పుడు మనము మామూలుగా శనగపప్పును కాసేపు ఒక 2 అవర్స్ నానబెట్టేసుకొని ఆలు ముక్కలను డైరెక్ట్ ఫ్రై చేసుకుంటే ఉడుకుతుంది అని నేను ఉడుకుతుంది. అది కూడా ఫ్రై కాకుండా లూజ్గానే ఉంటుంది. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, ఉడకబెట్టి చేసి చూడండి. చూడండి, ఇది మనం శనగపప్పును ఆలు వేసి ఫ్రై చేసాము కదా, దీంట్లో మనం ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం. టమాటా యాడ్ చేసి ఒక 2, 3, పెద్ద అయితేనేమో ఒక 2 యాడ్ చేయండి, చిన్న అయితే ఒక 3 యాడ్ చేసి కొంచెం కారం, మీ స్పైసీకి తగినట్టుగా మీరు కారం వేసుకోండి. ఉప్పు ముఖ్యంగా, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది కదా, ఉప్పు మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎంత వేసుకోవాలో అంతే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. ఉప్పు వేసేసి కొంచెం మనం దీన్ని చూడండి, టమాటా వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోండి. నేను ఇది మూతపెట్టి ఉడికించిన క్లిప్పు మిస్ అయిపోయినట్టుంది వీడియోలో, అది కనిపించట్లేదు. నేను మూతపెట్టి ఉడికించాను ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇలా మంచిగా మెల్లిగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, టమాటా తొందర ఉడుకుతుంది. ఇలా చేసి చూడండి ఒకసారి. వెంటనే కలపడం కంటే కాసేపు ఉడికించిన తర్వాత కలిపితే టమాటా అనేది తొందర కుక్ అవుతుంది. ఇలా కూడా చేసుకోండి ఒకసారి. శనగపప్పు డైరెక్ట్ నానబెట్టి వండేదానికంటే ఇలా ఒకసారి బాయిల్ చేసి కూడా కర్రీ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం కసూరి మెంతి కొంచెం ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి ఉంటే యాడ్ చేసుకోండి. నేను కొంచెం పచ్చి ధనియాల పొడి యాడ్ చేశాను, కొంచెం కసూరి మెంతి యాడ్ చేశాను. ఏంది కసూరి మెంతి వేయమంటుంది మటన్ చికెన్
చూడండి మిక్స్ చేసుకున్న దాంట్లో కసూరి మెంతిని కొంచెం పచ్చి ధనియాల పొడి కూడా యాడ్ చేసి మిక్స్ చేసి బౌల్లో తీసేసాను. ఇంతవరకు మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం.